జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ ఇండి కూటమి అంటే గతంలో కాంగ్రెస్ కూటమి అనమాట. కాంగ్రెస్ కూటమి అంటా ఉన్నారు, యూపీఏ కూటమి అంటా ఉన్నారు, రకరకాల పేర్లన్నీ పెట్టుకుంటారు. కానీ పొరంబొకలంతా కూడా సరే, అది వేరే విషయము. అవి చేసిన పాపాలు ఎవరికైతే మాత్రం ఊరికేనే పోతాయా, ఏమో ఎంటాడుతున్నాయి ఇప్పుడు. అందుకనే దెబ్బల మీద దెబ్బలు తగులుతాయి, ఒకటి రెండు కాదులే. సరే, అసలు పాయింట్కి వస్తే నితీష్ కుమార్ తెలుసు కదా మీకు, బీహార్ అని. ఈయన రంగులు మార్చే ఊసర వెళ్ళే అని పేరున్నది ఈయనకు. అది నిజం కూడా చెప్పాలంటే ఈ నితీష్ కుమారు జేడీయూ పార్టీ అంటే జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత అనమాట ఈయన. అంతేకాకుండా ప్రస్తుతం బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవడం కోసం గత 10 సంవత్సరాల్లో 4 సార్లు కూటములు మార్చిన సంగతి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. అంటే అట్టా 2 రోజులు ఇట్టా కాంగ్రెస్ కూటమిలోను, 2 రోజులు ఎన్డీఏ కూటమిలోను. ఆ మాదిరిగా అంటే ఒకసారి కాంగ్రెస్ కూటమి వైపు, మరోసారి బీజేపీ కూటమి వైపు ఉంటా తాను ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. అలాంటి నితీష్ కుమార్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నాడు. ఇక బీహార్లో ప్రధాన ప్రతిపక్షంగా లాలూ ప్రసాద్ యాదవ్కు చెందినటువంటి ఆర్జేడీ పార్టీ ఉండాలి. ఈ బీహార్లో ఆర్జేడీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిసి ఒక కూటమిగా ఏర్పడినారు. అర్థమవుతుందా? ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తూ ఉంటారనమాట. అయితే మళ్ళీ ఈ నితీష్ కుమార్ను తమ ఇండి కూటమిలోకి లాగాలని చెప్పేసి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం తెర వెనుక నితీష్ కుమార్తో మంత్రాలు అయితే సాగిస్తున్నారు. ఎలాగైనా సరే నితీష్ కుమార్ను తమ వైపుకు లాక్కొని బీహార్లో ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ లాలూ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా రాహుల్ గాంధీల యొక్క వ్యూహం అనమాట అది. ఇందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ను బుజ్జగించే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. అయితే ఈ విషయం భారతీయ జనతా పార్టీ పెద్దలకైతే తెలిసిపోయింది. అంతే కదా, ఇంటెలిజెన్స్ ఎట్టుంటుందా అంతే. ఇక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న నితీష్ కుమార్ మరొకసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతా, నేను ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండా, ఇక భవిష్యత్తులో కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉంటా. నేను ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో చేరి చాలా పెద్ద తప్పు చేసిన. 1-2 సార్లు కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపి నేనైతే పాపం చేసినాను అని మాట్లాడినాడు. ఏం చేసినానని? పాపం చేసినానని. నేను చెప్పే మాటలు కాదయ్యా, నేను ముందు చెప్పినా కదా, ఏదో వాడు పాపం చేసుకున్నట్టుండారనేసి అట్ట. అదేవిధంగా వాళ్ళతో కలిసి నేను కూడా పాపం చేసినాను. మళ్ళీ నేను వెళ్ళి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే ఇక బీహార్ని ఎవరు కూడా రక్షించలేరు. బీహార్లో మళ్ళీ ఈ గోండా రాజపాలన అయితే నడుస్తుంది. అందుకు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించను. నా రాష్ట్రమైనటువంటి బీహార్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం బీహార్ ముఖ్యమంత్రిగా నా మీదనే ఉండాలి. మా బీహార్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నా నేను కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సిందే. అయితే నేను ఎన్డీఏ కూటమిలో ఉంటే వచ్చే నష్టమేమీ లేదు. నా రాష్ట్ర అభివృద్ధికి లేదా దేశ అభివృద్ధి కోసం నేను ఎన్డీఏలోనే నేను కొనసాగుతా. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు. ఈ వయసులో మళ్ళీ కూటమి మారి మరొక తప్పు అయితే చేయనంట నితీష్ కుమార్ ఇటువంటి అద్భుతమైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈరోజు ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాను కూడా కలవనుండటం విశేషం అనమాట. అర్థమవుతుంది మీకు? దీంతో గత నెల రోజుల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, ఈ కాంగ్రెస్ పార్టీలు ఈ నితీష్ కుమార్ కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయి. అంతేకాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కూడా బయటపడినట్టయింది. చూడండి, అంటే కేవలం ఒక రాష్ట్రంలో అధికారం కాదు వాళ్ళ టార్గెట్. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కారణం ఎవరు? ఒకవైపు ఈ నితీష్ కుమారు, ఇంకొక వైపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇదే విధంగా ఇటు నితీష్ కుమార్ను మళ్ళీ వచ్చేసి చంద్రబాబును ఏదో ఒక విధంగా వాళ్ళను పక్కకు జరిపి కాంగ్రెస్తో కలుపుకుంటే బీజేపీని దెబ్బతీర్చనేది వాళ్ళ యొక్క కుట్ర అనమాట. అర్థమైందా? ఇదేమి కేవలం ఒక రాష్ట్రంతో సరిపెట్టుకోవడం కోసం కాదు. అవి బీజేపీకి తెలియదా, ఎవరికి తెలియదు. కానీ మోడీ, అదేవిధంగా అమిత్ షా అయితే వాళ్ళు అంత ఈజీగా కూడా లేరు. ఇట్లా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎప్పుడు ఎట్లా వాతలు పెరకాలో వాళ్ళందరూ కూడా బాగా తెలుసు. అర్థమైందా? రాహుల్ గాంధీకి కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీకు తోక పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఎప్పటికప్పుడు వాళ్ళైతే సావు దెబ్బలు కొడతానే ఉన్నారు. ఇదిగో ఈ రూపంలో. అర్థమవుతుందా? మిత్రులారా, మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏదో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.